4 5 అయ్యగారు 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 ఏంట్రా కావాలి? ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఓహో, నేను సంతోషంగా ఉంటానని చెప్తానికి వచ్చావా? నన్ను కాపాడండి అయ్యగారు, నా జీవితంలో పెద్ద సమస్య వచ్చింది. అది నువ్వు పుట్టిన కాడి నుంచి అలాగే ఉంది కదరా. పని విషయం గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. అది కదా అయ్యగారు, నాకు ఒక 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉంటావా? పూర్తిగా జీవించలేను, కానీ కాస్త జీవిస్తా. సుమిత్ర, ఒక 100 రూపాయలు తీసుకొచ్చి మొహన పడే. అమ్మా, ఒక 5 10 ఎక్కువ వేసి తీసుకురండి, లేకపోతే చాలా పెద్ద సమస్య అయిపోతుంది. 100 రూపాయలకి 5 రూపాయలు ఏదైనా తగ్గితే తీసుకోవా? అయ్యో, అది కదా అయ్యగారు, ఒక 5 10 ఎక్కువ ఉంటే పర్వాలేదు అని చెప్తున్నా. ఊళ్ళో వాళ్ళందరికి పంచేవాళ్ళు కదా. 1 2 3 ముందు దివ్వు. ఇది నేను మర్చిపోలేను అయ్యగారు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనులేరా. ఈ 100 రూపాయలతో కలిపి మొత్తం 5801 రూపాయలు తీసుకున్నావు నువ్వు. అది 10,000 అవ్వాలంటే నేను ఇంకా మీ దగ్గర ఎంత అప్పు తీసుకోవాలి? ఇంకా 3500 చిల్లర ఇస్తే మొత్తం రౌండ్గా 10,000 అవుతుంది. అయితే 4250 ఎప్పుడు ఇస్తారు? నీకెప్పుడు కావాలి, నువ్వు ఎప్పుడు తీసుకుంటావో నాకు చెప్పు. పర్వాలేదు, మీరే ఆలోచించి చెప్పండి. నువ్వే ఆలోచించి చెప్పరా. మీరు ఇస్తే నేను తీసుకుంటాను. ఆలోచించి చెప్పరా. అయితే నేను అరగంటలో రానా? ఎందుకు? మిగతా 4250. ఏంటన్నా పరిగెడుతున్నారు? నేను పరిగెట్టడం లేదమ్మా, నన్ను తరుముతున్నారు. మీరేంటి ఇటువైపు? నేను వంట వస్తువులు కొనడానికి వచ్చాను. చిల్లర ఓ 15 రూపాయలు ఉంటుందా? నా దగ్గర లేదు. 15 రూపాయలు లేకపోయినా పర్వాలేదు, 14 రూపాయలు ఉన్నాయా? నువ్వు జీవితంలో అసలు పైకే రావు. పిలుస్తున్నాడు. డబ్బులా? ఎందుకు? చేపల డబ్బులు చామంతి అడుగు. అలా మర్యాద కడితే ఇవ్వనా ఏంటి? ఉండిస్తా. నా మాట నేనప్పుడే చెప్పాను కదా, లోపల ఏమీ వేసుకోలేదు అని. అందరిలా చూడండి. తీసుకోరా. అవును దేవుడు, అంతలోకి నా చేప దొరికిస్తావా? చేప ఇదిగో, ఇది తీసుకుని నా లుంగి ఇచ్చేయి. సిగ్గు సెరవు లేనడికి ఎందుకు ఇవ్వాలంటావు? పోరా, ఏదో ఒక రోజు నీ అండర్వేర్ తీయలేదు. స్నానం చేస్తున్నా. షర్ట్ వేసుకున్నా. అవును, షర్ట్ చేస్తే ఎలా ఉంటుందని. పొద్దున్న విభూది పెట్టుకుని ఇంటికి వచ్చారు. ఏం లేదు, నాకు కొన్ని రోజులుగా యమగండం దోషం ఉంది. అలాగా? అందుకని పొద్దున్నే స్నానం చేయడానికి ముందుగానే విభూతి పెట్టుకోవాలి. ఈ దోషం ఉన్న వాళ్ళకి వారంలో 4 రోజులు మంచిగా ఉండదు, మిగతా 3 రోజులు కష్టం మాత్రమే. మరి శని ఆదివారం ఆ రోజు హాలిడే, ఆ రోజు మనం పొట్టు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అయితే త్వరగా స్నానం చేసి పైకి రండి, ఇంకాసేపట్లో నీళ్లు మొత్తం దిగిపోతాయి. ఇంకా నయం చెప్పావు. ఏమైంది? కొంచెం ఈది వస్తాను. ఇంకా నీలగండ తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు. అయ్యగారు, ఏంట్రా నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాను. నా పరువు కాపాడండి అయ్యగారు. కొంచెం ముందలే కదరా వచ్చి డబ్బులు తీసుకెళ్ళావు, ఇంకా నేనేం చెయ్యాలరా? నాకు ఒక లుంగి ఉంటే ఇవ్వండి చాలు. సరోజిని, ఈ నీలగండానికి ఒక లుంగి అనవసరంగా ఎందుకు అక్కన కష్టపెడుతున్నారు? మీరు కట్టుకున్నదే ఇవ్వచ్చు కదా. నేను కట్టుకున్నది నీకిచ్చి నేను ఎలా నిర్వాణంగా ఉండాలా? అయ్యగారు, మీరు ఇంట్లోనే కదా ఉన్నారు. ఇదేవతే వాడు లుంగి లేకుండానే వచ్చాడా? సరోజిని ఆగు, నేనే తీసుకెళ్ళి వాడు మొహన పడేస్తాను. నువ్వెక్కడికి వస్తున్నావే? నువ్వు వెళ్ళి అది మొహం చూడా, నువ్వు వెళ్ళి లోపలికి పని చూసుకో. ఇదిగోరా పంచి, ఇదంతా విధి. భయపడకండి అయ్యగారు, నేను అలా రాలేదు.
అయ్యో, ఇదేరా నీకు సరైన అవతారం. ఇంకెందుకురా నీకు పంచి? నా పరువు కొంచెం కాపాడండి అయ్యగారు. ఇప్పుడు డ్యామ్ తెరిచుంటారా? డ్యామ్ తెరిసే దాని గురించి నీకెందుకు? అది కాదు, అక్కడ నీళ్లు ఎండిపోతాయి కదా. నీళ్ళు ఎండిపోతే నీకేం వచ్చిందిరా? అయ్యో పాపం, ఆ పాప అక్కడ ఏమీ లేకుండా నిలబడి ఉంది. అయ్యో, ఇదిగో పట్టుకో. ఆ, ఆ, చెత్తనాయాలు. ఆ, 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 ఏ అటెళ్ళి కట్టుకోపా, పోరా. ఏనుగు ఎదురుకుంటా మార్చి దానిపై పెట్టక. అలా చేయంలే. పెళ్ళైన రోజు నుండి మీరు పరిగెత్తడం మాత్రమే నేను చూశాను. మీతో నేను పరుగులు తీస్తున్నాను. ఏదేమైనా ఏదో ఒక రోజు మీరు మారతారనుకున్నాను. సావిత్రి, నువ్వు కూడా నన్ను ఎత్తి పొడుస్తున్నావు కదూ. ఇలా పరిగెత్తడం ఆపాలని నాకు కూడా కోరిక ఉండదా? కానీ అది జరగడం లేదే. అది ఎలా మారుతుందండి? కొంచెం ఆలోచించి చూసారా? అది నా తలరాత, నేనేం చెప్పను. ఓ, ఇప్పుడు తలరాత మీద నింద వేస్తున్నారా? నేనిప్పుడు ఎవరి మీద నింద వేయడం లేదు. సరేనండి, తప్పంతా నాదేనండి. మీరు ఏం చేసినా సరే నేను ఇంతవరకు మిమ్మల్ని ఏమి అడగలేదు, మిమ్మల్ని ఏమీ అనలేదు కూడా. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మన శాంతితోటి మనం ఎప్పుడైనా ఒక రోజు ప్రశాంతంగా జీవించగలమా? సావిత్రి, సంతోషమే కదా. ఈ ఊరంతా పరిగెత్తాను. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అవమానించారు. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇప్పుడు చివరిగా నిన్నోసారి చూద్దామని వచ్చాను. పోతాను. ఈ ఊరు వదిలి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. చాలు. నేను ఎందుకని ఈ ఊళ్ళో మర్యాద లేకుండా బతకాలి? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను వెళ్ళడం గురించి నీతో మాట్లాడతాను అని. అదేం కాదు, వెళ్ళడానికి నేను డబ్బులు అడుగుదామని వచ్చాను. ఊరికే ఏం వద్దు, అప్పుగా ఇవ్వు చాలు. ఇంకా ఈ ఊళ్ళో అప్పు అడగడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. నీకు సమ్మతమే కదా? దేవుడు సమ్మతించాడు. దేవుడా, నా తప్పు క్షమించు. ఇదిగో చూడు, అప్పే తిరిగిచ్చేస్తాను. తప్పుగా అనుకోవద్దు. దేవుడా, దొంగ కాదు, నీలకంఠుడు కాదు, దొంగ నా కొడుకువి. స్వామి హుండీనే దొంగతనం చేస్తావా? దొంగతనం చేయలేదు, నేను అప్పు తీసుకోవడానికి వచ్చాను. ఆయన్నే అడిగాను, తీసుకోమని చెప్పారు. నీకు అప్పు ఇవ్వడానికి స్వామి ఫైనాన్స్ కంపెనీ పెట్టాడా? దొంగరాయరా? రేయ్, ఇది గుడిరా. అనవసరమైన మాటలన్నీ ఇక్కడ మాట్లాడు. ఇలా చూడండి అన్న, ఇలా వదిలేస్తేనే పెద్ద సమస్య అవుతుంది. ఇన్ని రోజులు ఇలా జరిగిన దానికి మనం ఈయన్ని కదా సందేహించాం. ఇప్పుడే కదా అది ఎవరిని తెలిసింది. అయ్యో అది కాదు, నేను ఊరు వదిలి వెళ్ళిపోదామని ఆ డబ్బు. అయితే నువ్వు ఊరు వదిలిపెట్టి వెళ్తున్నావా? నువ్వు వెళ్ళిపోతే నీ అప్పు ఎవరిస్తారు? అది నేను ఊరు వదిలి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు ఆ తర్వాత పోలీసులే నీ సంగతి చూసుకుంటారు. రే ఇలా చూడు, నువ్వు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. అదే కదా, అది నువ్వు తిరిగి ఇచ్చేంత వరకు నువ్వు జనం ప్రాపర్టీ. నేను చెప్పింది కరెక్టే కదా? అందరి సొత్తువి. అందుకని నువ్వు ఊరు వదిలి వెళ్ళకూడదు. సరే, నేను వెళ్ళడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. కళ్ళు చిదంబరం, ఏదో ఒక నిర్ణయానికి రారా. నువ్వు తీసుకున్న అప్పు ఈ ఊరు సమస్య కదా. ఇది ఊరోళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాలి. నీ వల్ల ఈ ఊర్లో ఎంతమంది బాధపడుతున్నారో అందరినీ పిలిచి ఒక నిర్ణయానికి వద్దాం. ఏమంటారు? కరెక్ట్ గా చెప్పావు. నీలకంఠ ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్